ఈ విధంగా మేము చూపించలేస్తుంది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలను మీరు స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారండి, మాది ఈ సస్య ప్రాజెక్టు సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మోటార్ రిపేర్ అవుతున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల 4 రోజులు పెట్టించి పట్టిక అంటే ఆలం లేక 4 రోజులు పంపింగ్ ఆపివేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఇది సవాలు అవుతుంది. ఇప్పుడు కొట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదండి. ఈ పరిస్థితిని మీరు గమనించి మా సస్య ప్రాజెక్టుని యథావిధంగా పునరుద్ధరించి పూర్వ వైభవం ఏ విధంగా ఉన్నాయో మోటార్లో మెయింటెనెన్స్ ఆలము ప్రతిదీ కూడా రిపేర్ చేసి పునరుద్ధరిస్తారని ఈ పత్రిక మేము కోరుతున్నామండి. గోదావరి జిల్లా సీతనగరం మండలం పురుషపట్నం స్కీమ్లో సస్య స్కీమ్లో మేము సుమారుగా 2006 నుంచి పనిచేస్తున్నామండి. అయితే గత నుంచి కూడా సస్య మొదటి నుంచి కూడా ఈ స్కీము చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఈ స్కీమ్ కూడా రన్ అవుతూ ఉంది. అయితే గత ఈ నవంబర్ నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ స్కీమ్కి గోదావరి నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి ప్రజలకు మంచినీరుగా మార్పించే ప్రక్రియలో ఏవైతే ఆలమని కెమికల్ని వాడతామో ఆ కెమికల్ గత 10 రోజుల నుంచి అయిపోయి ఈ నెలంతా స్కీమ్ నిలిచిపోయడం జరిగిందండి. దాని ద్వారా ప్రజలకు మంచి అందించలేకుండా ఉన్నాము. ఇందులో ఈ స్కీమ్లో పనిచేసే కార్మికులు కూడా సుమారుగా 19 నెలల నుంచి జీతాలు లేవు. అలాగే సుమారుగా 30 నెలలుగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ఐ కానీ ఇటువంటి సదుపాయాలు లేవు. ఇవన్నీ కూడా గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజమండ్రి ఎరుపుడికి వస్తున్నారని తెలిసి ఆ సమస్యలను వారికి అందించుకుందామనే ఉద్దేశంతో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్వచ్ఛందంగా మాకు సమస్యలు ఆయన దృష్టికి వెళ్తారని వెళ్ళి కనీసం దారంటే ఆయన కారు వెళ్ళినప్పుడే మాకు చూడబోతారనే ఉద్దేశంతో మేము రోడ్డు పక్కకు వచ్చి మాకు సమస్యలను ఆయనకి చూపెట్టడం కోసం మేము ఈ విధంగా చేస్తున్నామండి. తొందరలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సహకరినటువంటి ఈ ఆర్డబస్ శాఖను మా యొక్క కార్మికులను ఆదుకొని మా యొక్క స్కీమ్ రంగులో పెట్టి ప్రజలకు మంచి చేయడం, అలాగే ఇందులో పనిచేసిన కార్మికులకు ఎంత వీలైతే అంత తొందరగా మా యొక్క జీతాలు ఇప్పించి మా యొక్క కార్మికులందరూ ఆదుకొని ప్రజలకు మంచినిచ్చే విధంగా ఆయన చేస్తారని ఆయన కోరుకుంటూ ఉన్నామండి. ఈ అంతలో మేము సుమారుగా 52 మంది కార్మికులు పనిచేస్తున్నామండి. ఈ 52 కార్మికులు కూడా ఎటువంటి ఈఎస్ఐ పథకం లేకపోవడం వల్ల ఇందులో చాలామంది ఒక 5-6 కార్మికులు చనిపోవడం జరిగింది. వారికి ఎటువంటి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అయినా సరే ప్రజలకు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో సత్యసాయి బాబు గారు ఎటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారో అదే సదుద్దేశంతో ఆయన ఒక పేరు మీద చెడగొట్టకుండా ప్రజలకు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క 50 కార్మికులు ఆహ్వానించి మేము పనిచేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో మా ఎంకలు చూడడం జరిగిందండి. ఆయన మమ్మల్ని గుర్తిస్తారని మా యొక్క సమస్యను త్వరలో తీరుస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళేలా కూడా మేము ఈ రోజు ఇక్కడ రేట్ చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నామండి. ఎలాగైనా సరే మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టికి వెళ్ళేలాగా మేము చేద్దామని చూసుకుంటే మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం.